ఓకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించవలెను. ప్రభువు మెచ్చుకొనువాడు మాత్రమే యోగ్యుడు కాని తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదంటుంది. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలు బట్టి, ఈ యొక్క మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతిశయించుట, ఈ అతిశయము మనుషుల జీవితాలలో వారికి కలిగిన ఉద్యోగాన్ని బట్టి, వారికి కలిగిన సంతతిని బట్టి, వారికి కలిగిన గృహమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయించాలి. ప్రభు మెచ్చుకొని వాడు మాత్రమే యోగ్యుడు అంటుంది. తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు అంటుంది. లేఖను బట్టి మన జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనాల కాడ ఒక మాట ఉంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, తమకు తాము నీతిమంతులం అనుకుంటూ ఇతరులను తునీకరించు వారు కలరని ఆయన ఈ ఉపమాన రీతిలో వారికి చెబుతున్నాడంట. ఏమని చెబుతున్నాడు అంటే, జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరు దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. ఒక వ్యక్తి పరిచయుడు, రెండో వ్యక్తి సొంకరి. ఈ పరిచయుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను లేను, నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వల్ల లేను, ఈ సుంకర వల్లే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మాట బాగానే ఉంది, కానీ తన జీవితంలో తను అనుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు, నేను ఏం అన్యాయం చేయలేదు, వ్యభిచారిని కాదు అని ఇన్ని చెబుతున్నాడు, కానీ సొంకరి వలె ఉన్నాను అంటున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతని యొక్క స్థితి, తన జీవితంలో ఏ ప్రవర్తన ఎలా కలిగి ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అన్నీ చేస్తున్నా అంటున్నాడు. ఇంకా జ్ఞాపకం కింద అంటాడు, వారమునకు నేను 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదన అంతటిలో 10వ భాగాన్ని చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అతని వంతు అయిపోయింది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యక్తి తన స్థితిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ తాను కలిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన జీవితంలో అంతకుముందు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన నిజ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఆ వ్యక్తి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ సుంకరి దూరమున నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా అని పలికెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాటలో మనం 10వ వచనంలో అన్నమాట, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయము నాకు వెళ్ళిరి అంటుంది. అయితే ఈ యొక్క వ్యక్తి సుంకరిని జ్ఞాపకం చేసుకుంటే, సుంకరి దూరమున నిలిచి ఉండగా ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, యా పాపినైన నన్ను కరుణించయ్యా అది కేకలు వేస్తున్నాడంట.
అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి ఏమో తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు, తను తాను మెచ్చుకుంటూ తన జీవితాన్ని నడిపించుకుంటూ అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నమాట, అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలి. తన్ను తాను అతిశయించుకోవడానికి, తన్ను తాను బట్టి అతడు అతిశయించుకోవడానికి అవకాశం లేదు. మన మన జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ మనం చదువుకుంటే, యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తనకున్న జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించులనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ పాపిగా మలచబడిన సొంకరి తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ భూమి మీద ఆయన కృప చూపేవాడని, న్యాయం తీర్చేవాడని ఆ యొక్క వ్యక్తి గ్రహించి ఆయన పరిశీలన బట్టి తెలుసుకొని, అయ్యా పాపినైనా నన్ను కరుణించయ్యా అని దేవుని ఎదుట తను ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నమాట, జ్ఞాని తనకు జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచున్న ఆ యెహోవాను బట్టి మనము అతిశయపడాలి. ఇక్కడ అంటున్న మాటలో, నేను అయ్యా వారమునకు నేను 2 మార్లు ఉపవాసం ఉన్నా, నా రాబడి అంతటిలో 10వ భాగాన్ని, 10వ భాగాన్ని నీ సన్నిధికి తీసుకొచ్చా. నేను అన్యాయస్తుని కాదు, నేను చోరుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగని కాదు, నేను ఇతర మనుషుల వల్లే నేను లేను, ఈ సుంకరి వల్లే కూడా ఉండనందుకు అంటున్నాడు. అంటే తన్ను తాను మెచ్చుకుంటూ ఉన్నాడు. తన జీవితాన్ని, నిజ సంఘటనను తన జీవితంలో వెల్లడి చేయలేని పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమని లేఖనాలు సెలవిస్తున్నాయంటే, ప్రభువు మెచ్చుకొని వాడు మాత్రమే యోగ్యుడు, కానీ తన్ను తాను హెచ్చించుకున్నాడు, తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదంటుంది. మన యొక్క జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతూ ఉండొచ్చు? అతిశయము మనం దేవుని బట్టి అతిశయించక, మన జీవితాలలో మనకు కలిగిన ఉద్యోగమును బట్టి, మనకు కలిగిన సంతతిని బట్టి, మనకు కలిగిన గృహమును బట్టి అతిశయపడుతూ ఉండొచ్చు. ఇక్కడ అంటున్నమాట, జ్ఞాని తనకున్న జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మన జీవితాలు ఎలా నడిపించబడుతున్నాయి? మన యొక్క స్థితి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతుందో దినమున మీతో మాట్లాడుతున్న మాటను బట్టి, ప్రభువు మెచ్చుకొని వాడు మాత్రమే యోగ్యుడు, తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ లోకాసువార్త 18వ అధ్యాయంలో ఇక ఆ చివరిలో అంటాడు, ఏమంటాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. తన్ను తాను హెచ్చించుకొనుటవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెబుతూ ఉన్నాడు. ఈ లేఖనాలు బట్టి మనం చెబుతున్న మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క నిజ జీవితాన్ని దేవుని ఎదుట వెల్లడి చేసుకుంటే, ఆయన సన్నిధిలో మనము యోగ్యులుగా మార్చబడతాం. ప్రభువు మనల్ని మెచ్చుకుంటాడు. ఇతడు నీతిమంతుడు, ఇతడు పరిశుద్ధుడు,
ఇతడు తన జీవితంలో నీతిలో న్యాయంలో జరిగించుచున్న వ్యక్తి అని మన మీద మంచి సాక్ష్యాన్ని పలకడానికి కారణమవుతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక భక్తుడి గురించి ఎలా చెబుతున్నాడు, నా ఏబు భక్తుడిని మీరు చూసారా, నువ్వు చూసావా అని అపవాదితో అతడు ఎంతగా ఆ యొక్క వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు అంటే అతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి వచనాల్లో అంటాడు కదా, ఏమంటాడు, ఊరు దేశమందు ఏబును అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాడై నీతి న్యాయములు జరిగించుచు యెహోవా యందు భయభక్తులు కలిగి తన చెడుతనంను ఆశ్రయించుకున్న వాడుగా కనబడుతున్నాడు. చెడుతనాన్ని ఆశ్రయించుకున్న వాడుగా కనబడుతున్నాడు. అంటే ఇక్కడ ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, ఏ స్థితిలో మన జీవితాలు ఉంటే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు అంటే ఇక్కడ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితి ఏబు గారి యొక్క జీవితం ఏ స్థితిలో నడిపించబడిందో, ఏబు గారి యొక్క జీవితంలో జీవితంలో ఏ విధంగా నడుచుకున్నాడో, యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని సహించిన వాడిగా కనపడ్డాడే, అదే జీవితాన్ని మన జీవితంలో కలిగి ఉంటే మన యొక్క స్థితిని బట్టి మనల్ని మెచ్చుకోగలిగిన దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగిన కుమారులు ప్రతి అరుణోదయం లేచి వారి కొరకు బలి అర్పించేవాడంట, వారి కొరకు దహన బలి అర్పించేవాడంట. ఈ బలి ఎందుకు అంటే దేవుణ్ణి దూషిస్తారేమో, పాపం చేసి తమ హృదయాలలో దేవుణ్ణి దూషిస్తారేమో అని వారి కొరకు నిత్యము ప్రతి అరుణోదయమున లేచి వారి కొరకు వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేపి ఒక్కొక్కరిని నిమిత్తము దహన బలిపి అర్పించుచూ వచ్చాడు అంటున్నాడు. అతడు నిత్యము అలాగూ చేయుచున్నాడంట. మన యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్యము మన దేవుని యొక్క సన్నిధిలో మన కుమారుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉన్నామా? మనము నిత్యము మన యొక్క దేవుని సన్నిధిలో వారి కొరకు మనం ఏడుకుంటూ దహన బలిని అర్పించే విధంగా, అంటే వారు ఎప్పుడు పాపం చేసి దేవుని దూరం అయిపోతారేమో అని వారి కొరకు నువ్వు నీ జీవితంలో ప్రతి అరుణోదయము 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 ఈ అరుణోదయంలోనే ఉంది ప్రతి వారి జీవితంలో త్యాగం. ఈ అరుణోదయంలోనే ఉంది వారి యొక్క జీవితాలలో మేలైన స్థితి. ఇక్కడ ఏబు గారి యొక్క జీవితాల్లో భక్తుడిగా కనబడుతున్నాడు, న్యాయవంతుడిగా కనబడుతున్నాడు, యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. ఆ యొక్క జీవితంలో చెడుతనాన్ని నశించుకుంటున్నాడు. తన జీవితంలో కలిగితే చాలా వాటికి ఆ యొక్క వ్యక్తి అధికారిగా, అంటే వాటికి అతనికి సమస్తము కలిగి ఉన్నాయి. కానీ ఏమాత్రము దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకుంటూ తన జీవితంలో అతిశయించుట దేవుని బట్టే అతిశయపడుతున్నాడు. అతిశయించుట ఆయన బట్టి అతిశయపడుతున్నాడు. ప్రతి ఉదయమున లేసే పని ఏముందండి, ఎక్కువ తన జీవితంలో అన్ని కలిగిన వాడు ఇంకెందుకు లెగుస్తాడండి. కానీ అతని జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడి దేవుని సన్నిధిలో లేచి ప్రతి అరుణోదయమున నా పిల్లలు పాపం చేసి దేవుణ్ణి దూషిస్తారేమో అని ప్రతి అరుణోదయం లేచి వారి కొరకు ఒక్కొక్కరి నిమిత్తం అని చెబుతుంది. లేఖనాలు బట్టి చెబుతున్నమాట, ఒక్కొక్కరి నిమిత్తము. మనం కానీ మన యొక్క జీవితాల్లో ఏం చేస్తాం, మొత్తం కలిపి ఒక్కొక్కరు అందరం కలిపి ఒకే దానిలో వేసి పెడతాం. కానీ ఇక్కడ అంటున్నమాట ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ ఉండెను అని చెబుతుంది. అలాగు నిత్యము చేయుచుండెను. అందుకే కదా లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే భక్తులు రాశారు, ప్రతి అరుణోదయము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి అరుణోదయం మన జీవితాల్లో ఉంటే నిత్య సంతోషం ఉన్నదంట. దానిలో ప్రతి అరుణోదయం మన దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆ దానిలో ఉన్నంత మన యొక్క ఆశీర్వాదము మన యొక్క స్థితిలో ఎన్ని కోట్లు పెట్టినా మన జీవితాల్లో ఎన్ని కోట్లు తెచ్చుకున్నా దానికన్నా అంత సంతోషము ఈ యొక్క అరుణోదయంలో ఉంది మన జీవితాల్లో.
అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యోబు గారి యొక్క జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడితే ఆ యొక్క భక్తుడు తన జీవితంలో మెచ్చుకొనుటకు కారణమైంది అంటే తన జీవితంలో తన యొక్క స్థితి దేవుని ఎదుట న్యాయముగా యథార్థవంతుడుగా భయభక్తులతో చెడుతనమును విసర్జించుకొని దేవుని ఎదుట తన కుమారులను తమ యొక్క జీవితాల్లో దేవుణ్ణి దూషిస్తారేమో అని వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి అరుణోదయమున వారి కొరకు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. నువ్వు నీ దేవుని సన్నిధిలో నీ కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పరమగీతాల విలాప వాక్యాల్లో జ్ఞాపకం చేసుకుంటే విలాప వాక్యాలు 2వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. విలాప వాక్యాలు తీసిన వారు చదవండి. 2వ అధ్యాయము 21వ వచనం అండి. పంత- 19వ వచనం అండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటను బట్టి నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆకాశము తట్టు ఎత్తుము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ ప్రతి అరుణోదయము దేవుని సన్నిధిలో ప్రార్థించుట నేర్చుకోవాలి. కానీ మనుషుల జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే ఉదయకాలమున రాలేని పరిస్థితులు కనబడుతూ తమ జీవితాలలో మధ్యాహ్నం ఉన్నాం కదా, సాయంత్రం ఉన్నాం కదా, ఆ పొగులు కాలము పొగులులో ఉన్నాము కదా అని అనుకుంటూ ఉన్నారు. ఈ ప్రతి అరుణోదయము దేవునిని వేడుకోవాలండి. దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడాలి మన జీవితాలు. ప్రతి అరుణోదయంలో మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకుంటేనే గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో జరిగించబడతాయి. ఇక ప్రతి అరుణోదయంలో మనము మన యొక్క స్థితిని బట్టి ప్రతి అరుణోదయంలో దేవుణ్ణి స్తుతించుట నేర్చుకోవాలి. ఈ స్థుతిలోనే ఉంది మన యొక్క స్థితిగతులను మార్చగలిగినది. ఈ స్థుతిలోనే ఉంది మన జీవితాలలో ఉన్న గొప్ప అద్భుతాలు జరిగించడానికి. ఇక్కడ అంటున్న మాటలో నీవు లేచి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. అంటే ఈ యోబు యొక్క భక్తుల యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రతి అరుణోదయములు లేచి వారి కొరకు ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తున్నాడు అంటుంది. నిత్యము అలా చేస్తున్నాడని చెబుతుంది. అంటే ఇక్కడ ఉన్న మాటలో తన జీవితంలో నెరవేర్చగలుగుతున్నాడు. తన యొక్క స్థితిలో తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడంటే తను ధనవంతుడిగా కనబడుతూ ఉండొచ్చు, సమృద్ధిగా తన జీవితంలో కలిగి ఉన్నాడు, ఏ కొదువు లేదు. కానీ అయినను దేవుని యొక్క సన్నిధిలో ప్రతి అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో తన యొక్క పిల్లల కొరకు తను ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు.
మన జీవితంలో ప్రార్థన చేస్తున్నామా? ప్రతి అరుణోదయం లేసి మన పసిపిల్ల బల్ల కొరకాయి మన జీవితంలో నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుకోము అంటున్నాడు. మొదటి చామును లేచి అంటున్నాడు. అంటే మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నామో ఒకసారి మేము జ్ఞాపకం చేసుకో. ప్రభువు మెచ్చుకుంటేనే యోగ్యుడము. మన జీవితాల్లో మనం మెచ్చుకుంటే యోగ్యుడము కాదు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతుడకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి యొక్క ఉదయ కాలమున ప్రతి అరుణోదయం మా జీవితాల్లో ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నువ్వు మెచ్చుకున్న వాడు మాత్రమే యోగ్యుడు, కానీ అయా తను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు అంటున్నావు. అయా ఇద్దరు మన తండ్రి ప్రార్థన మందిరంలోకి వెళ్తున్న వారిని మీకు జ్ఞాపకం చేశారు. అయా ఒక వ్యక్తి సొంకరి, ఒక వ్యక్తి పరిచయుడు. నా తన పరిచయుడు తన జీవితంలో తాను మెచ్చుకుంటూ తన జీవితాన్ని నడిపించుకున్నాడు. అయ్యా నా తన అంటే జీవితంగా మా జీవితాలు ఉండక అయ్యా నా తన్ని యొక్క పాపి తన సొంకరి తన జీవితంలో ఉన్న పాపాన్ని వెల్లడి చేసుకుంటూ తను తగ్గించుకొని తన యొక్క హృదయంలో కొమ్మరించుకున్నాడు. అయ్యా నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని మా హృదయాలు కూడా మేము కొమ్మరించుకునే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి ఏ యొక్క భక్తుడిని మీరు ఎలా మెచ్చుకున్నారో అట్టి స్థితిలో మేము కూడా మమ్మల్ని కూడా మెచ్చుకునే కృపను మేము దయచినట్లుగా మా సన్నిధిలో మేము కూడా నీ సన్నిధిలో అయ్యా నీతితోనూ యథార్థతోనూ న్యాయవంతుడిగా మా జీవితాలు నడిపించబడుతూ న్యాయం జరిగించేవారిగా మీ సన్నిధిలో నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చెడు తనను ఆశ్రయించుకునే కృపను మాకు దయచేయండి. మా కుమారులు మా యొక్క పిల్లల కొరకు అయ్యా నా తండ్రి ప్రతి అరుణోదయం లేచి వారి కొరకు దహన బలు అర్పించేవారుగా, స్తుతి నైవేద్యం అర్పించేవారుగా మా జీవితాల నుంచి మీ కృపలో నిలబెట్టుకొని మాకు బలపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెప్తూ యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.